హలో అండి, నమస్తే. మీ నాగేంద్ర. రోజా గారికి కళ్ళు కనిపించట్లేదు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజా గారు తన రాజకీయ లబ్ధి కోసం అసత్యాలని, అబద్ధాలని దురుస ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద, మన పవన్ కళ్యాణ్ గారి మీద అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. రోజా గారు రాజకీయంగా చాలా సంపాదించుకున్నారు. సినిమాలో కంటే రాజకీయంగానే బాగా సంపాదించుకున్నారు. కొడుక్కేమో బెంజ్ కారు, కూతురికేమో విల్లా హౌస్ ఇలా నిర్మించుకున్నారు. తన రాజకీయ లబ్ధి కోసం రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని, తద్వారా మంత్రి అవ్వాలని, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని మన రోజా గారు ఇలా అబద్ధ ప్రచారాలని, దుష్ట ప్రచారాలని చేస్తున్నారు. ఆంధ్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రోజా గారు ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే చూస్తున్నారు. కరప్షన్ లేని పొలిటీషియన్ ఎవరంటే ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారని ఆంధ్ర ప్రజలకి తెలుసు. అలాంటి పవన్ కళ్యాణ్ మీద రోజా గారు దుష్ప్రచారాలు చేస్తున్నారు, అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇదంతా రోజా గారు తన రాజకీయ లబ్ధి కోసమే అని ప్రజలకు తెలుసు. సినిమాల కంటే రాజకీయంలోనే రోజా గారు ఎక్కువ సంపాదించుకున్నారు. కొడుకేమో బెంజ్ గారు, కూతురికేమో విల్లా హౌస్ ఇలా రాజకీయంగా చాలా లాభపడ్డారు రోజా గారు. అలాంటి రోజా గారు ఇలా అబద్ధ ప్రచారం చేస్తున్నారు. ఇదంతా తన రాజకీయం కోసమే. ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి తద్వారా మంత్రి పదవిని దక్కించుకుని తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని రోజా గారు ఇదంతా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమవుద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విశ్వాసంగా ఉన్నారు. రోజా గారి అబద్ధ ప్రచారాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరూ నమ్మట్లేదు. టైం వచ్చినప్పుడు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా తెలుసు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రోజా గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో కుప్పంలో ఆడవాళ్లకు భద్రత లేదని, రక్షణ లేదని ఇలా రోజా గారు అబద్ధ ప్రచారాలు, దుష్ప్రచారాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద, కూటమి ప్రభుత్వం మీద చేస్తున్నారు. తన రాజకీయ లబ్ధి కోసం, తన రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఇలా రోజా గారు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా ఇలా రోజా గారు తన సొంత లాభం కోసం ఇలా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. కూటమికి వ్యతిరేకంగా ఏమీ చేయట్లేదని ఇలా అబద్ధ ప్రచారాలు చేస్తూ కుప్పంలో జరిగిన సంఘటన మీద అబద్ధ ప్రచారం చేస్తున్నారు రోజా గారు. రోజా గారికి కళ్ళు కనిపించట్లేదు. రోజా గారు ఆ కుప్పంలో జరిగిన మహిళల మీద దాడి మీ వైసీపీ పార్టీ వాళ్ళే, మీకు అది తెలియదా? మీకు అంతేలే, మీకు రాజకీయ లబ్ధిని తప్ప ప్రజలు భవిష్యత్తు మీకు ఎలా పట్టించుకుంటారు? రాజకీయంలో మీరు దోచుకోవడం, ఇలా మీ కొడుకు బెంజ్ కారు, మీ కూతురికి విల్లా ఇలా సంపాదించుకోవడమే కోసమే తప్ప మీరు రాజకీయం చేయొచ్చు, తప్పదు లేదు. మరి ఇంత అన్యాయంగా అబద్ధ ప్రచారాలు చేయడం, ఇలా కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి మీద, లోకేష్ గారి మీద మీ నోటికొచ్చినట్టు, రోజా గారు నోటికొచ్చినట్టు ఇలా అబద్ధ ప్రచారం, దురుస ప్రచారం చేయడం మంచిది కాదని ఆంధ్ర ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో, ఏ టైంలో ఎలా చెప్పాలో ఆంధ్ర ప్రజలు బాగా తెలుసు. మండుతున్న సూర్యుడిని రోజా గారు తన చేతులతో ఆర్పేద్దాం, వెలుగును రాకుండా ఆపేద్దాం అనుకుంటుంది. కానీ రోజా గారికి తెలియదు, ఆ సూర్యుడు బగ మండే సూర్యుడు నలుగురికి చీకటిని చిలుస్తూ నలుగురికి వెలుతునిస్తారు. ఆ సూర్యుడు ఎవరో కాదు, మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవం చాలా ఎక్కువ. తెలంగాణలో హైదరాబాదులో రాళ్ళు రప్పలు తప్ప అక్కడ హైటెక్ సిటీ నిర్మించి ఐటీ క్లబ్ని నిర్మించాడు. హైదరాబాద్ని అభివృద్ధి మూల కారణం చంద్రబాబు నాయుడు గారే. ఆయన అంత అనుభవం ఉంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా ఇప్పుడు చేయవలసిన బాధ్యత కూడా ఆయన వల్లే అవుద్ది. ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు, కానీ మీరు దుర్వినియోగం చేసుకున్నారు. మీ సొంత లాభాల కోసం ప్రజల డబ్బులు దోచుకుంటూ మీ ఆస్తులు బాగా కూడబెట్టుకున్నారు. రోజా గారు, నీవు మీ జగన్మోహన్ రెడ్డి గారు, పేరు నాని, ఈళ్ళనాని వీళ్ళందరూ ఆస్తులు బాగా కూడబెట్టుకున్నారు. నువ్వైతే చెప్పక్కర్లేదు రోజా గారు. మీరేమో మీ కొడుకు బెంజ్ గారు, మీ కూతురికేమో విల్లా ఇలా బాగా సంపాదించి పెట్టుకున్నారు. ఇలా మీరు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసే పనులు మీకు కనిపించట్లేదు. మీకు అసలు కళ్ళే కనిపించవు. కూటమి ప్రభుత్వం వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది. మళ్ళీ వినండి రోజా గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా నమ్మకంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుద్దని, మీరు ఇలా అబద్ధాల ప్రచారం చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు టైం వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. మిమ్మల్ని కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. రోజా గారు, మీరు ఇలా అసత్య వాక్యాలు చేయొద్దు. మీరు మంచిగా ప్రజల సేవ చేయాలి. ఇలా అబద్ధ ప్రచార సేవలు చేయకూడదు. రోజా గారు, కుప్పంలో జరిగే మహిళల దాడులే కాదు, మన జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలైన షర్మిలమ్మ మీద కూడా జరిగే దాడులు కూడా గమనించండి అమ్మ రోజా గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చెల్లెలైన షర్మిలని, తన సొంత తల్లిని కూడా తరిమేశారు. మీకు ఇదేమీ కనిపించట్లేదా రోజా గారు? మీకు అంతేలే. మీరు కూటమి ప్రభుత్వాన్ని ఎలా గద్దె దించాలని, ఎలా బురద చల్లాలని, రాజకీయంగా మీరు ఎలా పైకి రావాలని తప్ప ప్రజలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా చేద్దాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మేము చేయలేకపోయామే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మా ఆస్తులు పెంచుకున్నామే, నా కొడుకు బెంజ్ గారు కొనిపించుకున్నానే, నా కూతురికి విల్లా కొనిపించుకున్నానే, ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఆంధ్రప్రదేశ్ డబ్బులే కదా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎందుకు చేయలేదు అని మీ మనస్సాక్షిని ఒకసారి అడుక్కోండి. అడిగితే కానీ మీకు నిజమేమిటో అబద్ధం ఏమిటో మీకు తెలియదు. ఇలా మీరు కూటమి ప్రభుత్వం మీద పదే ఇలా మీరు అబద్ధ ప్రచారాలు బురదలో చల్లకండి. మీ ఆత్మ ఒకటి ఉంటుంది. ప్రజలు కూడా తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళో. ప్రజలే దేవుళ్ళు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. ఆ దేవుళ్ళకి తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి మీద బురద చల్లుతున్నారో. టైం వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ నొక్కాలో అలా నొక్కేస్తారు. దేవుళ్ళతో ఆటలు పెట్టుకోవద్దు. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఆటలు పెట్టుకోవద్దు రోజా గారు. మీకు మీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైన షర్మిలమ్మ గారు జరిగే అన్యాయం మీకు కనిపించట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చెల్లినే తరిమేశాడు తన రాజకీయ లబ్ధి కోసం. మన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసే మహిళల మీద మీకు కనిపించట్లేదా? అంతేలే, మీ పార్టీలో జరిగే మీ తప్పులు మీకు కనిపించవు.